వెల్కమ్ టు వై న్యూస్. నేను మీ చంద్రశేఖర్. అన్ని ప్రభుత్వ వాహనాలపై ఉండే ఫేమస్ కొటేషన్ మద్యం సేవించి వాహనాన్ని నడపరాదు అని. కొంతమంది దీనికి సెటరికల్గా సోషల్ మీడియాలో మరొక కోట్ను పాపులర్ చేశారు. అదే మద్యం సేవించి వాహనాలు నడపరాదు, కానీ అదే మద్యం నమ్మి ప్రభుత్వం నడపొచ్చు అని. ఇప్పుడు ఈ మద్యం ముచ్చట ఎందుకు అంటారా? అక్కడికే వస్తున్నా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎంత మద్యం అమ్మకాలు జరుగుతాయి, ఏ రాష్ట్రానికి లిక్కర్ నుంచి ఎంత ఆదాయం వస్తుంది అనే అంశాలపై న్యూఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఒక సర్వే చేసింది. ఇందులో మన తెలంగాణ వాసులు ఛాతి పైకెత్తి మరీ గర్వపడే రిజల్ట్ బయటకు వచ్చాయి. మొత్తం దేశంలోనే మద్యం అమ్మకాల్లో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందట. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందట. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చుకునే రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రమే నెంబర్ 1, ఏపీ నెంబర్ 2. ఎవరికైనా సరే లాభం వచ్చే వ్యాపారంపైనే దృష్టి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే. లిక్కర్ ఇండస్ట్రీ అంటే డబ్బులు కాసే ఒక చెట్టుతో సమానం. ఈ చెట్టు ఎప్పుడు పూత పూస్తుందా, ఎప్పుడు కాత కాస్తుందా అని సర్కార్ తమ వెయ్యికలతో ఎదురు చూస్తూ ఉంటుంది. లాభసాటి వ్యాపారం కాబట్టే వైన్స్ టెండర్ల అప్లికేషన్ ఫీజును ఏకంగా 50% పైగా పెంచేసింది. మన తెలంగాణ సర్కార్ పోయినసారి వైన్ షాప్ టెండర్ వేయాలంటే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కింద 2 లక్షలు ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు సగం పెరిగింది. అంటే కేవలం అప్లికేషన్ ఫీజే 3 లక్షల రూపాయలు. టెండర్ వేసిన వారికి వైన్ షాప్ దక్కకపోయినా ఈ 3 లక్షలు ప్రభుత్వ ఖజానాలోకే తప్ప తిరిగి మనకి రాదు. అందుకే దొరికిందే సందు అనుకునే కాంగ్రెస్ సర్కార్ ఓ 1 లక్ష రూపాయలు పెంచేసింది. 1 లక్ష రూపాయలు పెంచినా ఎవరు పట్టించుకోకుండా టెండర్లు వేసేందుకు రెడీగా ఉన్నారు. టెండర్ ఫీజుల రూపంలో వచ్చే ఆదాయాన్ని పక్కన పెడితే లిక్కర్పై తెలంగాణ ప్రభుత్వం సంపాదన చూస్తే మన కళ్ళు బయలు కమ్మడం ఖాయం. ఒక లైట్ బీర్ 180 రూపాయలు కొనే జనానికి అది తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం తెలియదు పాపం. ఒక బీర్ తయారు చేయడానికి బ్రూవరీ కంపెనీలకు ఎంత ఖర్చు అవుతుందనేది ఆన్ రికార్డ్ ఎవరు చెప్పకపోయినా అది ఒక ఓపెన్ సీక్రెట్. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఒక బీర్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు సుమారుగా 28 నుంచి 34 రూపాయలు మాత్రమే. ఈ ధర కంపెనీ మరియు బీర్ బ్రాండ్ బట్టి ఉంటుంది. సరాసరిగా ఒక్క బీర్ తయారు చేయడానికి ఒక 30 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం. ఎంఆర్పి మాత్రం ఆ లైట్ బీర్ ధర దాదాపుగా 180 రూపాయలు, అది స్ట్రాంగ్ బీర్ 190 రూపాయలు ఉంటుంది. అదే ప్రీమియం బీర్కి వచ్చేసరికి దాదాపుగా 250 రూపాయల వరకు ఉంటుంది. అంటే ఎలా చూసుకున్నా సరే ఎంఆర్పి అనేది తయారీ ఖర్చు కంటే కనీసం 6 లేదా 7 రెట్లు ఉంటుందన్నమాట. ఏ వస్తువైనా సరే తయారీ ధరకు ఎంఆర్పి వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుందనేది నిజం. అందుకు కారణం సప్లై చైన్. ఫ్యాక్టరీ నుంచి డిపోకు, డిపో నుంచి డీలర్కు, డీలర్ నుంచి దుకాణానికి వచ్చే క్రమంలో ధర పెరగడం సహజమే. కానీ లిక్కర్ విషయంలో ఇవన్నింటిని మించి ఒక అంశం ఉంటుంది. అదే ప్రభుత్వం విధించే పన్ను. ఎక్సైజ్ ట్యాక్స్ లేకపోతే ప్రభుత్వ ఖజానాకు ఎప్పుడు లోటే ఉంటుంది. మరి ఎంత ధర పెంచినా మందుబాబులు ఎవరు లెక్క చేయరు కదా. కాబట్టి మందుబాబుల నుంచి అందినంత దోచుకునేందుకు విపరీతమైన పన్నులు విధించి అందినంత దోచుకుంటుంది మన తెలంగాణ ప్రభుత్వం. దేశంలో ఇంకెక్కడా తాగరు. గుజరాత్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో మద్యంపై నిషేధం ఉంటే తెలంగాణలో మాత్రం గల్లీకో బెల్ట్ షాప్ ఉంటుంది. అది తెలంగాణ జనం తాగుడు. రోడ్ల పక్కన వైన్ షాపులు, బార్ షాపులు తీసేస్తే రోడ్ల మెయింటెనెన్స్ డబ్బులు ఇస్తామంటూ గతంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణ సర్కార్కు నోటీసులు కూడా ఇచ్చింది. రోడ్ల మెయింటెనెన్స్ డబ్బులు మీరు ఇవ్వకున్నా సరే మేము వైన్ షాపులు, బార్ షాపులు రోడ్ల పక్కన తీసివేయమని తెలంగాణ సర్కార్ తేల్చి చెప్పింది. అది ఎక్సైజ్ ఆదాయంలో ఉన్న కిక్కు. పుట్టినరోజు నుంచి తద్దినాలు, సంవత్సరీకాల వరకు మనకు అన్నింట్లో మందు ఉండాల్సిందే. మందు లేని దావత్ అసలు దావతే కాదు. ఇది తెలంగాణ ప్రజల బలమా, బలహీనత అనే విషయం పక్కన పెడితే మనలకు మందుపై ఉన్న ప్రేమ వల్లే తెలంగాణ సర్కార్ మనల్ని పన్ను రూపంలో నిలువ దోపిడీ చేస్తుంది. ఏదో ఒక కారణం చెప్పి మద్యం రేటు పెంచడం ప్రభుత్వాలకు ఒక అలవాటుగా మారిపోయింది. పెంచిన ధరను చూసి జనం ఒక 4 రోజులు తిట్టుకుంటారు. ఆ తర్వాత ఆ 4 పెగులు వేసి పడుకుంటారు. అంతే తప్ప దీనిపై ప్రజా ఉద్యమాలు ఏవి జరపరు. జరిగిన ప్రభుత్వానికి పట్టేదేమీ లేదు. తెలంగాణ జనం నుంచి ఇంత సౌలభ్యం ఉంది కాబట్టే ప్రభుత్వాలు పన్ను రూపంలో సొమ్ములు లాగేస్తున్నాయి. ట్యాక్స్లతో గవర్నమెంట్ కిక్కు, మందుతో మన కిక్కు. అది ఇక్కడ సంగతి. మన తెలంగాణ ప్రభుత్వానికి ఒక సంవత్సరానికి లిక్కర్ నుంచి ఎంత ఆదాయం వస్తుందో ఒకసారి చూద్దాం. 2015-16 సంవత్సరంలో దాదాపుగా లిక్కర్ వల్ల 12,706 కోట్ల లాభం వచ్చింది. అదే 2016-17 14,184, 2017-18 17,594 కోట్లు. అదే 18-19 20,859 కోట్లు, 19-20 35,145 కోట్లు, 2020-21 సంవత్సరానికి 27,000 కోట్ల 288, 2021-22 సంవత్సరానికి 30,783 కోట్లు, 22-23 సంవత్సరానికి 35,145 కోట్లు, 23-24 సంవత్సరానికి 33,535 కోట్ల రూపాయలు తెలంగాణకు ఆదాయం వచ్చింది. అదే 2024-25 ఈ నాటికే దాదాపుగా 34,600 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది.